పెండ్లామా పిశాచమా. కొత్తగా కాపురానికి వచ్చిన నూకరాజు భార్య వట్టి సోమరి. నూకరాజే ఉదయంతో లేచి పాలెకాపు తెచ్చిన పాలు భద్రం చేయడము, నూతి నీళ్లు తోడడము వగైరా పనులన్నీ చేసేవాడు. అతను చద్ది పెట్టుకు తిని పొలానికి బయలుదేరబోతుండగా పార్వతి నిద్ర మంచం నుంచి లేచేది. మళ్ళీ రాజు పొలం పనులు చూసుకొని ఎండలో పడి ఇంటికి వచ్చే లోపున ఆమె వంట చేసి తాను తిని మిగిలినది మూతలు పెట్టి పడుకునేది. నూకరాజు తానే అన్నం పెట్టుకు తిని కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని పొద్దువాలుతూ ఉండగా మళ్ళీ పొలానికి వెళ్ళేవాడు. రాత్రికి అతను పొలం నుంచి తిరిగి వచ్చేలోపుగా పార్వతి తన భోజనం ముగించుకొని ఇరుగు పొరుగు అమ్మలతో కబుర్లు చెప్పటానికి పోయేది. తల్లి తండ్రి దగ్గర బంధువులు లేని నూకరాజు పార్వతి అందంగా ఉన్నదని, తల్లిదండ్రులకు ఒకతే కూతురని చూసి చేసుకున్నాడు. అందుచేత అతను ఆమెను ఏమీ అనలేకపోయేవాడు. అతని అత్తవారి ఊరైన పేరాపురానికి 5 రోజుల ఖాళీ నడక కాబట్టి అన్నప్పుడల్లా వచ్చిపోయే వీలు లేదు. కొన్నాళ్లు గడిచాక తమ కూతురుని పంపమని పార్వతీ తల్లిదండ్రులు కబురు పెట్టారు. నూకరాజు ఆమెను పుట్టింట దిగవిడిచి వచ్చాడు. ప్రయాణానికే 10 రోజులు పోగా మామగారి ఒత్తిడి వల్ల అత్తవారింట మరి 3 రోజులు ఉండిపోవలసి వచ్చింది. నూకరాజు తిరిగి వచ్చేసరికి పనులన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి. వాటిని దారిలోకి తెచ్చుకోవటానికి వారం రోజులు పట్టింది. తరువాత 10 రోజులకు నూకరాజు ఏదో పని మీద పొరుగురు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా దారిలో పార్వతి కొత్త పెట్టెతో నడిచి వస్తూ కనిపించింది. దానికి నూకరాజు, "నువ్వు ఒక్కతివే వస్తున్నావే? నిన్ను దిగబెట్టడానికి ఎవరూ లేకపోతే నాకు కబురు పెట్టకపోయావా?" అని అన్నాడు. దానికి పార్వతి, "నిన్ను వదిలి ఉండలేకపోయాను. పక్క ఊరి దాకా ఎవరో వస్తూ ఉంటే వాళ్ల వెంట బయలుదేరి వచ్చేశాను. వాళ్ళు దిగబడిపోయేటప్పుడు దగ్గరే కదా, మరేమీ భయం లేదులేమ్మని వాళ్లతో చెప్పి ఇలా వస్తున్నాను" అన్నది. ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. పార్వతి చక్కగా వంట చేసి పెట్టింది. ఆమె వంట అంత రుచిగా ఉన్నట్టు నూకరాజుకు లోగడి ఎన్నడూ అనిపించలేదు. అతనికి ఆశ్చర్యము, ఆనందము కూడా కలిగాయి. మర్నాడు ఉదయం నూకరాజు లేచేసరికి ఇల్లు శుభ్రంగా ఉన్నది. పాలెకాపు తెచ్చిన పాలు భద్రపరచి ఉన్నాయి. నూకరాజు పొలానికి పోయే ముందు చద్ది అన్నం తింటుంటే పార్వతి పక్కనే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పింది. పార్వతిలో కలిగిన ఈ మార్పుకు నూకరాజు ఉప్పొంగిపోయాడు. భర్తకు రకరకాల వంటకాలు చేసి పెడుతూ అస్తమానము అతనికి చేదోడు వాదోడుగా పార్వతి ఉండడంతో వారం రోజులు ఆనందోత్సాహాలతో గడిచిపోయాయి నూకరాజుకు. పార్వతిలో కలిగిన ఈ మార్పుకు నూకరాజు ఉప్పొంగిపోయాడు. భర్తకు రకరకాల వంటకాలు చేసి పెడుతూ అస్తమానము అతనికి చేదోడు వాదోడుగా పార్వతి ఉండడంతో వారం రోజులు ఆనందోత్సాహాలతో గడిచిపోయాయి నూకరాజుకు. ఒకనాటి అర్ధరాత్రి నూకరాజుకు ఎందుకో మెలకువ వచ్చింది. భార్య పడుకునే మంచం కేసి చూస్తే అది ఖాళీగా ఉంది. అతను తన మంచం మీద నుంచి కిటికీ గుండా పెరట్లోకి చూశాడు. పిండారబోసినట్లున్న వెన్నెలలో పార్వతి స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ నూకరాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. పార్వతి నిలబడి చేతులు ఆడిస్తుంటే బొక్కెన తానంతట అదే బావిలోకి దిగి నీరుతో పైకి వచ్చి తొట్టెలు నింపుతున్నది. తొట్టెలు నిండగానే చీపురు తానంతట అదే ఊడవటం ఆరంభించింది. భయంతో నూకరాజు ఒళ్ళు చల్లబడిపోయింది. పార్వతి పాచి పనులన్నీ ముగించుకొని లోపలికి వచ్చేలోగా అతను తిరిగి వచ్చి పడుకొని నిద్రపోతున్నట్టు నటించాడు. అర్ధరాత్రి పాచి పనులన్నీ ముగించుకు వచ్చిన పార్వతి నూకరాజు ముఖంలోకి పరీక్షగా చూసి తృప్తిపడి తన మంచం మీద తాను పడుకున్నది. పొలం నుంచి వచ్చాక ఎవరైనా భూతవైద్యుణ్ణి సంప్రదించాలని నూకరాజు నిశ్చయించుకున్నాడు. అతను పొలానికి పోతూ ఉండగా పేరాపురం నుంచి వస్తున్న అతని మామగారు శరభన్న ఎదురయ్యాడు. "ఏమిటి ఇలా వస్తున్నారు?
అత్త క్షేమమేనా? ఇలా వస్తున్నట్టు తెలిపారైనా కారే? మిమ్మల్ని చూసి పార్వతి ఆశ్చర్యపోతుంది అన్నాడు నూకరాజు శరభన్నతో. దానికి శరభన్న, పార్వతి ఆశ్చర్యపోతుందా? నూకరాజు, నీ మాటలు నాకు అర్థం కావడం లేదు అన్నాడు అయోమయంగా. దానికి నూకరాజు, ముందు ఇంటికి రండి, అన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ తన మామను వెంటబెట్టుకు ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తలుపు తట్టగానే పార్వతి తలుపు తెరిచింది. ఆమెను చూస్తూనే శరభన్న, అమ్మా పార్వతి అని కేక పెట్టి అక్కడే మొహం తిరిగి పడిపోయాడు. అతను పెట్టిన కేకకు నలుగురు పోగయ్యారు. ముఖాన నీళ్లు చల్లిన మీదట శరభన్న తేరుకొని, అమ్మా పార్వతి, నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావా అన్నాడు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. దానికి ఆయన, నా కూతురు, నా పార్వతి, నా తల్లి చనిపోయిందనుకున్నాను, ముందు దాన్ని చూడాలి అంటూ శరభన లోపలికి వచ్చాడు. అతనితో పాటు అందరూ వచ్చారు. పార్వతి మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్నది. ఎవరో ముఖాన నీళ్లు చల్లినాక ఆమెకు స్పృహ వచ్చి చుట్టూ మూగిన జనాన్ని చూస్తూ బిత్తరపోయినట్టుగా, నేనిక్కడికి ఎలా వచ్చాను అని అడిగింది. దానికి శరభన్న, నేనమ్మా నాన్నని అన్నాడు. పార్వతి నూకరాజును చూసి, ఏమిటండి ఇదంతా, నాకంతా అయోమయంగా ఉన్నది అన్నది. నూకరాజు కూడా ఇదంతా అయోమయంగానే ఉండడం వల్ల అతను తెల్లమొహం వేశాడు. శరభన్న ఇలా అన్నాడు, నూకరాజు, పార్వతి, మీరేమీ కంగారు పడకండి. అసలు విషయం నేను చెబుతాను. నువ్వు పార్వతిని దిగబెట్టి వెళ్ళిన 2 రోజుల తరువాత నేను, మీ అత్త, పార్వతి పొరుగురు సంతకు వెళ్ళాం. మేం తిరిగి వచ్చేటప్పుడు పార్వతి హాస్య ధోరణిలో చెబుతున్న మాటలను బట్టి అది నిన్ను సుఖపెట్టడం లేదని మాకు అర్థమయ్యింది. దాని ప్రవర్తనను ఖండిస్తూ నేను, మీ అత్త దానికి హితబోధ చేస్తూ ఊరి బయట శ్మశానం వద్దకు చేరాం. అకస్మాత్తుగా పార్వతి మరో మనిషిలా అయిపోయినట్టు కనిపిస్తూ, నా భర్తను నేను తప్పకుండా సుఖపెడతాను నాన్న అన్నది గంభీరంగా. నీ గొంతు అలా మారిందేమ్మా అని అడిగితే, నేను పూర్తిగా మారిపోయాను నాన్న అన్నది. దాన్ని చూస్తుంటే ఏదో గాలి చేష్టలా తోచింది. దానికి తెలియకుండా ఏవో భస్మాలు, రక్షరేకులు వాడాం. ఇంతలో ఉన్నట్టుండి పార్వతి మాయమయ్యింది. మా ఊరి పక్కన నది ఒడ్డున ఎవరికో పార్వతి బట్టలు దొరికాయి. అది నదిలో పడి చనిపోయిందని ఏడ్చాం. ఈ దుర్వార్త నీకు చెప్పడానికి ఇన్నాళ్ళు అనుమానించి చివరకు బయలుదేరాను అన్నాడు. దీనికి పార్వతి, ఇదంతా నిజమా నాన్న అంది ఆశ్చర్యంగా. దానికి సమాధానంగా నూకరాజు, నిజమే, నాకు నిన్న అసలు విషయం తెలిసింది. అది నిజమో కాదో నిరూపించుకుందాం అనుకుంటుండగా మీ నాన్న కనిపించాడు. మీ నాన్నను చూడగానే నిన్ను పట్టిన కామినీ పిశాచం వదిలి ఉంటుంది. ఆ పిశాచం భర్తను సుఖపెడతానన్న మాట చెల్లించుకునేందుకు వచ్చేసింది. మీ అమ్మ, నాన్న గాలి చేష్టలు అని తెలుసుకోవడం వల్ల వాళ్లతో చెప్పకుండా వచ్చేసింది. నువ్వు చచ్చిపోయినట్టు అపోహ కలిగించడానికి నీ బట్టలు నీటి దగ్గర పెట్టింది. దాని ఉద్దేశం శాశ్వతంగా నీ వెంట ఉండిపోదామని అన్నాడు. తర్వాత అతను పార్వతీతో ఏకాంతంగా, నీకన్నా ఆ పిశాచమే నయం, నన్ను ఎంతో బాగా చూసుకున్నది అంటూ జరిగిందంతా ఆమెకు చెప్పాడు. తర్వాత పార్వతి ఆ పిశాచం కన్నా కూడా బాగా భర్తను చూసుకునేటందుకు విశ్వ ప్రయత్నం చేసింది. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.